హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కిస్మత్పూర్లో హత్యకు గురైన మహిళ కేసును ఎటకేలకు పోలీసులు ఛేదించారు. రాజేంద్ర నగర్ నుంచి హైదర్గూడ వరకు అన్ని సీసీ కెమెరాస్ పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. హైదర్గూడలోని కల్లో కాంపౌండ్లో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు నిందితులు. టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కిస్మత్పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లారు. పీకల దాకా మద్యం తాగి మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. విచక్షణ కోల్పోయి అతి కిరాతకంగా ఆమెపై దాడి చేశారు. హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఎటకేలకు రాజేంద్ర నగర్ మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించడం జరిగింది. చంపేసిన ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. అయితే 5 రోజులు పట్టింది నిందితులను గుర్తించేందుకు. పోలీసులు తాగిన మత్తులో వారు అతి కిరాతకంగా ఆ మహిళను విచక్షణ రహితంగా అత్యాచారం చేసి చంపేసి అనంతరం పారిపోయినట్టు కూడా పోలీసులు వివరించడం జరిగింది. మృతురాలిపై అత్యాచారానికి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నట్టు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. మొత్తంగా 5 రోజులు పోలీసులు తీవ్రంగా శ్రమించి నిందితులను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. నిందితులను ఎటకేలకు పోలీసులు 5 రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా రాజేంద్ర నగర్ మహిళ హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ వీడిందనే చెప్పాలి. అయితే 5 రోజులుగా కూడా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అత్యాచారం చేసి చంపారా లేకపోతే హత్య చేశారా, అత్యాచారం చేసిన ఆనవాళ్లు ఉన్నాయంటూ కూడా పోలీసులు తీవ్రంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎటకేలకు ఇద్దరు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా ఆటో డ్రైవర్స్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. మద్యం తాగి ఆ మత్తులో అతి దారుణంగా విచక్షణ రహితంగా మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఎటకేలకు రాజేంద్ర నగర్ మహిళ హత్య కేసుకు సంబంధించి చిక్కుముడి వీడిందని చెప్పాలి. 5 రోజుల తీవ్ర శ్రమానంతరం పోలీసులు నిందితులను పట్టుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న రాజేంద్ర నగర్ కిస్మత్పూర్కి సంబంధించి మహిళా హత్య కేసులో పోలీసులు కేసును ఛేదించారని చెప్పాలి. ఈ కేసులో ఇద్దరు నిందితులను అయితే ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి హత్య చేసింది ఇద్దరు నిందితులుగా, అది కూడా ఆటో డ్రైవర్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ఆ రోజు ఆదివారం రోజున, అంటే పోయిన వారం, ఈ వారం కాకుండా పోయిన వారం 14వ తేదీన ఆదివారం రోజు మధ్యాహ్నం సమయంలో ఈ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఈ హత్యకు గురైన మహిళ ఆ రోజు కళ్ళు తాగి స్పృహ కోల్పోయిన సిచ్యువేషన్లో ఉండగా ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లు కూడా, వీళ్ళిద్దరు కూడా టోలీ చౌకీకి చెందిన వ్యక్తులుగా కూడా తెలుస్తుంది నిందితులు. వీళ్ళిద్దరు కూడా ఆమెని ఎత్తుకొని ఆ తర్వాత కిస్మత్పూర్ బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లిన అనంతరం అక్కడ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకళ్ళు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తను ఎంత ప్రయత్నించినా కూడా, అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆమె తప్పించుకోవడానికి వీలు లేకుండా వీళ్ళు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అత్యాచారంలో భాగంగానే చాలా వరకు కూడా ఆమెను హింసించి ఒకరి తర్వాత ఒకళ్ళు మానభంగానికి పాల్పడ్డారు. కామందుల్లాగా, మృగాల్లాగా వ్యవహరించిన సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. ఇందులో భాగంగానే పోలీసులు ఆ రోజు ఆదివారం సమయంలో వీళ్ళిద్దరు కూడా ఆమెని తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళిన సమయంలో ఇంతటి దారుణానికి వడిగట్టిన తర్వాత ఆమెని అక్కడే హత్య చేసి అక్కడే హతమార్చి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అయితే పోలీసులు ఈ కేసుని సంబంధించి కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు 5 రోజుల పాటు గాలించిన అనంతరం దాదాపు ఆ కిస్మత్పూర్ నుంచి టోలీ చౌకీ వద్ద వరకు కూడా పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లన్నింటి కూడా చెక్ చేశారు. హైదర్గూడ వద్ద ఎక్కడైతే వీళ్ళు ఎక్కించుకొని ఆ కిస్మత్పూర్ బ్రిడ్జి వరకు తీసుకెళ్లారో ఆ బ్రిడ్జి వరకు కూడా మొత్తం సీసీటీవీ ఆధారాలతోటి, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కేసును అయితే ఛేదించారని చెప్పాలి. ఇందులో భాగంగానే రాజేంద్ర నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి దాదాపు 5 రోజుల పాటు గాలించి తాజాగా నిన్న మధ్యాహ్నం సమయంలో ఇద్దరు నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు నిందితులు కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ రోజు ఈ దారుణానికి వడిగట్టే సమయంలో ఈ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ కళ్ళు తాగి స్పృహ కోల్పోవడంతో ఆ మహిళ
స్లో కోల్పోయిన అనంతరం ఇద్దరు డ్రైవర్లు కూడా గమనించి ఆ రోజు వీళ్ళిద్దరు కూడా మద్యం మత్తులో అంటే మొత్తం అతి దారుణంగా మృగాలుగా మారి కామందులుగా మారి దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆ 5 రోజుల పాటు గాలించిన అనంతరం నిన్న వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. రిమాండ్కు తరలించారు. రిమాండ్కు తరలించి విచారణ చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కూడా అదుపులో ఉన్నారు. నిందితుల్ని కూడా ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ అనిల్, థ్యాంక్ యూ.